కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసి జగదీశ్వరి అన్నారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చబోతున్నామన్నారు. ఇక క్రీడా ప్రాంగణాలను మెరుగుపరుస్తున్నామన్నారు. ట్రైబల్ హంట్ కార్యక్రమం ద్వారా ఏజెన్సీలో ఉన్న గిరిజన క్రీడాకారులను గుర్తించి వారి భవిష్యత్తు తీర్చిదిద్దుతాం అంటున్నటువంటి ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసి జగదీశ్వరితో మా ప్రతినిధి సత్య ఫేస్ టు ఫేస్. స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ జగదీశ్వరి మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, మీరు స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్గా వచ్చిన తర్వాత ఇటు క్రీడాకారులకు ఎటువంటి పాలసీలు తీసుకొచ్చారు, ఎలా ప్రోత్సహిస్తున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట ఇచ్చారో ఆంధ్రప్రదేశ్ను క్రీడాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాను అనే ఒక గొప్ప సంకల్పంతో ముందుకొచ్చారు. ఆ విధంగానే మనకి ఒక స్పోర్ట్స్ పాలసీ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. దేశంలో ఏ స్టేట్ ఇవ్వనటువంటి పాలసీని మన కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ముఖ్యంగా ఒక 7 కోట్ల రూపాయలు అనేది మెడల్ సాధించిన ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన క్రీడాకారునికి అందించడం జరుగుతుంది. అలాగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా ఈ స్పోర్ట్స్ పాలసీలో, అలాగే జాబ్ క్యాలెండర్ అనేది కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. అయితే ప్రధానంగా చూసుకున్నట్టయితే ఓపెన్ ఏరియాని పక్కన పెడితే ఇటు ఏజెన్సీ కావచ్చు, ఇటు గిరిజన క్రీడాకారులకు సంబంధించి ఏమైనా ప్రత్యేకమైన పాలసీలు ఉన్నారా వాళ్ళని ప్రోత్సహించడానికి? ముఖ్యంగా మనం ప్లేన్ కి నుండి ట్రైబల్ ఏరియాస్ ని కంపేర్ చేస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళట్లేదు ప్రజల్లో కానీ క్రీడాకారుల్లో కూడా తెలియకపోవడం వల్ల, శాప్ ఎప్పుడు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇన్ని రోజులు అది స్పోర్ట్స్ని ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది. కానీ ఎప్పుడైతే ఈ శాప్ మా చైర్మన్ గారు రవినాయుడు గారు ప్రోత్సాహంతో పిల్లలు వాళ్ళ యొక్క స్పోర్ట్స్ ని మెరుగుపరచడానికి వాళ్ళ యొక్క టాలెంట్ ని మనం గుర్తించే విధంగా మనం ఇటు ఈస్ట్ గోదావరిలో రంపచోడవరంలో పెట్టడం జరిగింది. అలాగే కర్నూలు జిల్లాలో నంద్యాలలో కూడా ట్రైబల్ హంట్ అనే టాలెంట్ హంట్ అనేది ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అక్కడ చాలా మంది క్రీడాకారులు, ట్రైబల్ క్రీడాకారులు బస్సు సౌకర్యాలు లేక, సిగ్నల్ సౌకర్యాలు లేక మేము ప్రతి ఒక్క ఐటీడీఏకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. పిల్లలు చక్కగా ఎంతో ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ క్రీడాకారుల్ని గుర్తించి శాప్ వాళ్ళందరినీ కూడా ఒక కన్సర్న్డ్ అకామిడేషన్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళని టాలెంట్ని మెరుగుపరచాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా గుర్తించి ఒక అకాడమీ లాగా స్థాపించి వాళ్ళందరినీ కూడా మంచి ఇంకా ఫర్దర్గా రాణించాలి అనే ఉద్దేశంతోనే ఈ టాలెంట్ హంట్ అనేది పెట్టింది. మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఒక క్రీడాకారిని, కానీ మాకు ఇంత ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ లేదు ఎప్పుడు కూడా. కానీ ఇప్పుడు చూస్తున్నట్టయితే శాప్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది. చూసుకున్నట్టయితే మీది సొంత నియోజకవర్గం పోలవరం కావడం, రాష్ట్రంలోనే 2వ స్థానం పోలవరం, ఇక ఆంధ్రుల జీవనాడిగా పిలుస్తుంటాం. మరో కొద్ది రోజుల్లో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాబోతుంది అని అయితే ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించింది. దీనికి సంబంధించి ఎవరైతే R&R నిర్వాసితులు ఉన్నారో ఇంకా కొంత సమస్యలు ఉన్నాయి వాళ్ళకి అంటున్నారు. అటువంటి సమస్యలపై ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది కూటమి ప్రభుత్వం? మన ముఖ్యమంత్రి వర్య గారు జూన్ 2027 కల్లా ఈ పోలవరం ప్రాజెక్ట్ మన రాష్ట్రానికి అలాగే దేశానికి కూడా అందజేస్తామని చెప్పేసి ఎన్నో సార్లు మాట ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే పనులన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ఇక్కడ నిర్వాసితుల వరకు వచ్చేసరికి ఇప్పటికీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 దఫాలుగా వాళ్ళకి ఈ పునర్వాసం వాళ్ళకి అమౌంట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఫర్దర్ గా ఇంకా ఏమైనా కూడా ఇవ్వాల్సి ఉన్నా కూడా డెఫినెట్ గా ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యే లోపు మొత్తం అంతా కూడా కంప్లీట్ జరుగుతుంది. ప్రస్తుతానికి ఒక మహిళగా టీడీపీలో ఒక స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ గా కూడా మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అయితే ఇంకా ఏమన్నా ఆశిస్తున్నారా పార్టీ నుంచి? ఎటువంటి ఆలోచన ఉంది? డెఫినెట్ గా అండి, నేను గవర్నమెంట్ సెక్టర్ నుండి వచ్చాను. నాకు ఒక ముఖ్య ఉద్దేశం, అవకాశం ఉంటే డెఫినెట్ గా నేను ఒక ఆస్పిరెంట్ గా కంటెస్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్ కి రిజైన్ చేసి రావటం అయితే జరిగింది. ప్రెసెంట్ అయితే నేను ఇన్ఛార్జ్ అనే పదవిని నేను సార్ వాళ్ళకి పెట్టడం జరిగింది. డెఫినెట్ గా పార్టీ వాళ్ళకి ఇష్టమై వాళ్ళు ఏదైతే నా మీద నమ్మకంతో ఇచ్చుంటే డెఫినెట్ గా ఆ పదవి కూడా నేను న్యాయం చేస్తాను. ముఖ్యంగా ఇక్కడ ఎలాంటి రాజకీయం చేయదలుచుకోలేదు. అవకాశం ఉంటే డెఫినెట్ గా పార్టీ ఎలా చెప్తే అలా నడవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మొత్తంగా చూసినట్టయితే పార్టీలో తమకు సముచిత స్థానం దక్కితే ఇంకా మరింత సేవ చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా పార్టీకి ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తాను. ఇక్కడ ఎటువంటి రాజకీయ కోణం అయితే లేదు. పార్టీ సేవకే మేము ముందున్నామని అయితే చెప్తున్నారు.
కెమెరా పర్సన్ శేఖర్తో సత్య, ప్రైమ్ నైన్ న్యూస్, ఏలూరు జిల్లా.